వెల్కమ్ టు తేజ7 నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే పాలన సౌద్యం వికల దృశ్యం. బీఆర్ఎస్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో హుస్సేన్ సాగర్ తీరిన తీవ్రంగా నిలబడ్డ పాలనా పౌధం దేశ ఆశ్చర్యపోయేలా కేసీఆర్ స్పష్టించిన అద్భుతం. కేసీఆర్ ఆనవాళ్లు చెరిమేస్తామని నిత్యం ప్రకటిస్తున్న కాంగ్రెస్ పాలనలో దానిపైన నీడలు కొమ్ముకుంటున్నాయి. ప్రస్తుతం వాస్తు కోసం సచివాలయం గేట్లు మార్పే పనులు జరుగుతున్నాయి. 10 ఏళ్ల నిర్మాత్మక పాలనలో ప్రస్తుతం కూల్చివేతలు మొదలయ్యాయి. బుల్డోజర్ కుర్తివేతల బతుకు బజార్ పాలు. సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్ లో మంగళవారం మున్సిపల్ అధికారులు రోడ్డెక్కిన 2 దుకాణాలపై తొలగించారు. 40 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నామని ఇప్పుడు కూల్చేస్తే తమ బతుకులు. సెలూన్ షాప్ నిర్వాహకుడు ఇందిరా రాంబాబు ఇలా జేసీబీ అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు. జరిమానా భయం పోయింది ప్రాణం. కూలిన కూరగాయలు రోడ్లపై వేశారంటూ కూరగాయలు అమ్ముకునే బాలమ్మకు మక్తల్ మున్సిపల్ అధికారులు 200 ఫైన్ చేశారు. మళ్ళీ 10,000 జరిమానా వేస్తామని హెచ్చరించారు. ఆ మాటలతో వృద్ధురాలు ఒకేసారిగా కుప్పగూలింది. దవాఖానకు తరలించే లోపే గుండెపోటుతో మరణించి. సో సామాన్యంగా తెలంగాణలో మొదటి పేపర్లో మనకు స్పష్టంగా తెలుస్తుంది, సచివాలయం దగ్గర గేట్ యొక్క తొలగించడం జరిగింది. అంటే వాస్తు కోసం ఈ గేట్ ని తొలగించడం జరిగింది. అంటే గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇదే ఒక మొదటి స్టెప్ అనే చెప్పుకోవచ్చు. సచివాలయం దగ్గర గేట్ ఒక మార్పుడైనది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అదే విధంగా సూర్యాపేట జిల్లాలో కొన్ని దుకాణాలు తొలగించే క్రమంలో దాదాపు 40 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్న ఒక సెలూన్ షాప్ ని కూడా తొలగించడం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇతను జేసీబీకి ఎదుట ఏ విధంగా అయితే ధర్నా చేస్తుండో మనకు కనిపిస్తుంది. అదే విధంగా రోడ్ల మీద చాలా వరకు కూడా మనకు కూరగాయలు అమ్ముకోవడం మనకు కనిపిస్తుంటుంది. సో అదే విధంగా మున్సిపల్ అధికారులు అక్కడ కూరగాయలు అమ్ముతున్న ఒక ఆమె దగ్గర దాదాపు 200 ఫైన్ వేయడం జరిగింది. అంటే కుళ్ళిపోయిన కూరగాయలు వల్ల చాలా వరకు ప్రజలకు నష్టం జరుగుతుందని, ఇలాంటి కూరగాయలు మీరు అమ్మకూడదని చెప్పడంతో 200 రూపాయలు జరిమానా వేసింది. అదే విధంగా నువ్వు గిట్ల చెత్త కూడా బయట వేసినట్లయితే 10,000 జరిమానా మీకు వేస్తామని చెప్పి ఆమెకు చెప్పడంతో ఆమె భయపడి అస్వస్థకు గురైంది. దాంతో గుండెపోటు వచ్చి మరణించడం జరిగింది. అభివృద్ధిని అడ్డుకుంటే జైలు వేస్తా, కాలువలో కట్టెలు పెడితే ఓచులు లెక్క పెట్టిస్తాం. వరంగల్ సభలో రేవంత్ రెడ్డి బెదిరింపులు. తెలంగాణ ద్రోహి మోదీకి కిషన్ రెడ్డి గులాంగిరి చేస్తున్నారని సీఎం ఆగ్రహం. నిజా నిర్వహణపై నిర్బంధం. ప్రజల సంఘపై పోలీసుల జూరం. లెక్చర్లకు వెళ్లకుండా అటగింత. చేతులు మారుతున్న 100 కోట్లు. రేవంత్ రెడ్డికి అల్లుడు కంపెనీకి ఈడీకి ఫిర్యాదు. లక్షల సురేష్ లొంగుబాటు. 14 రోజులు రిమాండ్. సంగారెడ్డి జైలుకు తరలింపు. పోలీస్ ఫోర్స్ తో 4 సిటీ సర్వే. నిరసన గొంతెందుకే బలగాల ప్రయోగం. భారీ బందోబస్తు మధ్య ఫ్యూచర్ సిటీ రోడ్ల సర్వే. పలు గ్రామాల ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన. కందుకూరు తిరుగుబాటు రైతులకు పెట్రోల్ పోసుకుని ఒక ఆత్మహత్య ప్రయత్నం అడ్డుకున్న పోలీసులు. 1260 కోట్ల దోపిడీకి స్కెచ్. మద్యం ధరల పెంపు మాటను పావులు. కులికి వచ్చిన బేసిక్ ధరల పెంపు నిర్ణయం. ఏపీ మద్యం ధరల తెలంగాణలో అమలు. ఎల్ఆర్ఎస్ టార్గెట్ 10,000 కోట్లు. ఖజానా నింపే ప్రయత్నంలో రేవంత్ సర్కార్. మార్కెట్ ధరలో 14% ఛార్జీలు వసూలు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులతో క్లియరెన్స్ కు ఒత్తిడి. మున్సిపల్ కమిషనర్లకు రోజువారీ టార్గెట్. పురపాలకుల నుంచి 7,000 కోట్ల లక్ష్యం. హిందీలో ఎల్ఐసి వెబ్సైట్ బగ్గుమన్న. తమిళ పార్టీలో దెబ్బకు దిగొచ్చిన బీమా సంస్థలు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవో రద్దు. ఇకపై ఉద్యోగాలని నోటిఫికేషన్తోనే భర్తీ. ఇప్పటికైనా క్రమబద్ధీకరించాలని ఉద్యోగుల యథా. హైకోర్టు స్పష్టీకరణ. నాడు ముక్కలు నేడు తొక్కుడు. సీఎం రేవంత్ భాషపై విమర్శలు. సో సామాన్యంగా మనకు స్పష్టంగా తెలుస్తుంది, రేవంత్ రెడ్డి గారు నిన్న వరంగల్లో జరిగిన సభలో కేసీఆర్ ని ఉద్దేశించి కొన్ని మాటలు చేయడం జరిగింది. కేసీఆర్ నువ్వు బయటికి రా, నువ్వు ప్రజలోకి రా, మనం మాట్లాడుకుందాము, నువ్వే డేట్ ఫిక్స్ చేయి, నువ్వే సమయం ఫిక్స్ చేయి, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, తేల్చుకుందామని చెప్పేసి కేసీఆర్ ని విమర్శించడం జరిగింది. అదే విధంగా కేసీఆర్ అనే మొక్కని ఎదగకుండా చేస్తాను, కేసీఆర్ నామరూపం లేకుండా చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సభలో చెప్పడం జరిగింది. ఈ క్రమంలో చాలా మంది బస్సులో వందలాది వేలాది మంది ఆ సభలో ఉండడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ ని విమర్శిస్తూ కూడా కాంగ్రెస్ పాలన అభివృద్ధికి ఎవరైతే పాల్పడతారో వాళ్ళందరినీ కూడా జైల్లో వేస్తామని చెప్పుకొచ్చారు. ఇటుపక్క హైడ్రా ఒక అభివృద్ధి కోసం కావచ్చు, మూసీ సుందరీకరణ కోసం కావచ్చు, అదే విధంగా 4 సిటీ నిర్మాణం కోసం కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ ఒక భూసేకరణ విషయం కావచ్చు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పనిలో ఎవరైతే అడ్డుపడతారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా జైల్లో వేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. ఇటుపక్క చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు కావచ్చు, తెలంగాణలో అభివృద్ధి కోసం కావచ్చు, నిధులు ఎంతో ముఖ్యం. ఇటు చూసుకున్నట్లయితే మద్యం ధరలు మనకు స్పష్టంగా కనిపిస్తుంది పెరిగాయనే చెప్పుకోవచ్చు. అదే విధంగా ఎల్ఆర్ఎస్ ఒక ప్రక్రియ కూడా వేగవంతమైంది. ఇప్పటి వరకు కూడా
దాదాపు 25 లక్షల అప్లికేషన్స్ మనకు వచ్చాయి. మరి దాని నుంచి దాదాపు 10,000 కోట్ల రూపాయలు తెలంగాణకి ఆదాయం రావాలి. దానికోసం మున్సిపల్ అధికారులకు ఇప్పటికే టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మీరు 10,000 కోట్ల కలెక్షన్ తీసుకురావాలని చెప్పుకొచ్చారు. అంటే ఇటుపక్క చూసుకున్నట్లయితే తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు చాలా వరకు తక్కువగా ఉన్నాయి. అంటే గతంలో తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల హయాంలో 7 లక్షల కోట్లు చేశారని రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. కానీ దానికి బీఆర్ఎస్ పార్టీ కాదు, మేము కేవలం చేసింది 3,85,000 కోట్లు మాత్రమే. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటి వరకు సంవత్సరంలో చేసింది 77,000 కోట్లని చెప్పుకొచ్చారు.